అక్రమ అరెస్ట్ని ఖండిస్తున్నాం జోగి రమేష్ అక్రమ అరెస్ట్ని ఖండిస్తున్నాం జోగి రమేష్ అక్రమ అరెస్ట్ని డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు బీసీల ద్రోహి చంద్రబాబు బీసీల ద్రోహి చంద్రబాబు. ఓకేనా? మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మా జిల్లా ఇన్ఛార్జ్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మరియు మా ఒంగోలు ఇన్ఛార్జ్ చెండూరు రవిబాబు గారు, మా నగరాధ్యక్షులు కటారి శంకర్ గారు, అట్లాగే బీసీఎల్ జిల్లా అధ్యక్షులు బట్టల సుబ్బారావు గారు, మన్నా లీగల్ సెల్ నగరగండి శ్రీనివాసరావు గారు, మేమందరం కలిపి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ కల్తీ మద్యం కేసులో గత 15-20 రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది. కల్తీ మద్యం అనేది చర్చ నడుస్తూ ఉంది. కానీ జోగి రమేష్ గారిని నిన్న ఒట్టిన అరెస్ట్ చేశారు. అదంతా మీకు తెలిసిందే. ఒకసారి జూమ్ చేసుకోండి. ఈ కల్తీ మద్యం కేసులో ఇతను తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు, జనార్దన్ రావు గారు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఈ కల్తీ మద్యం కేసులో సూత్రధారులు ముందుగా చట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పెట్టాలి. పాత్రధారులు జయచంద్రారెడ్డి గారు, జనార్దన్ రావు గారు. ఇందులో జోగి రమేష్ గారికి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఉంటే 15 రోజుల నుంచి నకిలీ మద్యం కేసు అనేది జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు 15 రోజుల నుంచి మీరు ఎందుకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి? నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు? జోగి రమేష్ గారు సిట్టు వద్దని, సిట్టు విచారణ వద్దని, మాకు సిబిఐతో విచారణ జరపని చెప్పేసి జోగి రమేష్ గారు గత 10 రోజుల నుంచి ప్రెస్లో కానీ వివిధ డిబేట్లో కానీ మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయారు? జోగి రమేష్ గారు సిట్టు వద్దని, సిబిఐ విచారణ కావాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే రేపు మంగళవారం బెంచ్ మీదకి వస్తుంది. కోర్టులో ఏం జరిగిద్దని ముందలే ఇల్లు పకడ్బందీగా నిన్న కాశీబుగ్గలో జరిగిన చూశారు కదా మీరు, వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ గారిని నిన్న హుటాహుటిన అరెస్ట్ చేశారు. దాన్ని మేము ప్రకాశం జిల్లా గౌడ సంఘం తరఫున, అట్లాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రాజ్యం మీద ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రేపు అనేది మాదుందని ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడు, అట్టడుగు వర్గాల్లో అనగాని వర్గాల నుండి వచ్చిన నాయకుడు కాబట్టి, ఎదుగుతున్నాడు కాబట్టి మీరు ఇవాళ తొక్కాలని చూస్తున్నారు. సరే, మీరు ఒకవేళ మీ ఇంటి మీదకి వచ్చాడని గతంలో మీకు ఏమన్నా మనసులో ఉండొచ్చు, కాదనట్లేదు. ఆ కేసులో మా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా మేము బాధపడే వాళ్ళం కాదు. ఇవాళ జోగి రమేష్ గారు అసలు ఏ విషయం దీంట్లో అసలు నకిలీ మధ్యలో లేనేలేడు. దీంట్లో మీరు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం మాకు. అంతేకాకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న ఉదయం 4:30కి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వెళ్ళారు, ఆదివారం. ఒకసారి మీరు ఆలోచించుకోండి. 8 దాకా అక్కడ హైడ్రామా నడిచింది. 8కి అరెస్ట్ చేశారు. ఉదయం 9 సిట్ ఆఫీస్కి తీసుకొస్తే రాత్రి 10 దాకా నేను అక్కడే ఉన్నా. విజయవాడ సిట్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నా. 10 దాకా విచారణ జరిగింది. ఉదయం 9కి తీసుకెళ్ళిన రాత్రి 10 దాకా విచారణ చేశారు. అక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 1:30 హైడ్రామా నడిచింది. అంతా గందరగోళంగా చేశారు. రాత్రి 12 దాకా నేను అక్కడే ఉన్నా. మళ్ళీ 5:30కి కరెక్ట్గా 5:45 విజయవాడ సబ్ జైలు తరలిచ్చారు. తరలిచ్చిన వాళ్ళు అక్కడే ఉంచవచ్చు కదా. మీకు ఎక్కడి నుండి ఫోన్లు వచ్చాయి? ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి నెల్లూరు తీసుకొస్తున్నామని తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి ఇప్పుడు కూడా చిలకలూరుపేట లైవ్లో ఉన్నారు. అక్కడ 1:30 నుండి జోగి రమేష్ గారిని అక్కడ ఆపి పెట్టారు. నెల్లూరు తీసుకెళ్తా అన్నప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా, మీరు అక్కడ ఎందుకు ఆపారు? ఏం చేయాలని జోగి రమేష్ గారు నాకు అర్థం కాల. ఒక బీసీ నాయకుడు, అట్టడుగు వర్గాలకు చెందిన నాయకుడు ఎదగకూడదా? ఏమంటే చంద్రబాబు గారు, మిమ్మల్ని సూచి ప్రశ్న చేస్తున్నా మా గౌడ సంఘం తరఫున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. లోకేష్ గారు చెప్పండి మీరే, మా జోగి రమేష్ గారిని ఏం చేయాలని మీరు అసలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. గతంలో మా జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని రాజు గారిని కొత్తగా నూతనంగా పెళ్ళైంది. పెళ్ళైన నెలకే అగ్రిగోల్డ్ కేసులో 14 రోజులు రిమాండ్ పెట్టారు. 14 రోజులు రిమాండ్లో పెట్టారు. అట్లాగే మా గౌడ కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆర్కే గారు పోయిన నెలలో చూశారు మీరు. ఒక గుడివాడలో ఒక ఫంక్షన్ పోయి వస్తుంటే ఆమెని టీడీపీ గుండాలు గుడివాడలో రౌండప్ చేశారు 1 గంట సేపు. ఏం చేయాలనుకున్నారు బీసీ నాయకుల్ని? అట్లాగే మొన్న పులివెందుల ఎలక్షన్లో మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏ బీసీలు రాజకీయాలు చేయకూడదా? అసలు ఏం చేయాలని మా బీసీల మీద మీరు అనదొక్కాలని చూస్తున్నారు?
చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గౌడ సోదరులకు కానీ ఒకళ్ళు బీసీ నాయకులు ఎవరి మీదకి వచ్చినప్పుడు సరే ఒకటే ఆలోచించుకోండి, యావత్తు రాష్ట్రం మొత్తం బీసీలు మొత్తం మీరు బీసీ దోహిగా మిగిలిపోతారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మీరు బీసీ దోహిగా మిగిలిపోతారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, బీసీలు మామూలుగా మాకు ఎన్నెముక, బీసీలు అంటే బ్యాక్ బోన్ అని చెప్పారు. మీరు బీసీలు అంటే ఎన్నెముక కాదు, బ్లాక్ బోర్డ్ కాస్త అని మీరు చెప్పారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని అట్టడుగులు ఉన్న వాళ్ళు కూడా పైకి లేపుతున్నాడు. మీరేందంటే అట్టడుగులు పైన ఉన్న వాళ్ళు కూడా తొక్కేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే వేస్తున్నాము. జోగి రమేష్ గారు ఈ కల్తీ మధ్య కేసులో లేనే లేరు. జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలాగా నిర్దోషిగా బయటకు వస్తారు, అది చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మా బీసీల జోలికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పరిపాలన చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. అంటే ఒక సిట్యువేషన్ జరుగుద్ది. ఇప్పుడు మనకి మొంత తుఫాన్ వచ్చి ఎన్నో వేల ఎకరాలు నీట మురిగినాయి. రైతులకి ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి, ఇంకా రోడ్లు దెబ్బతిన్నాయి, ఎంతోమంది చనిపోయారు. అదొక బాధాకరమైన సందర్భం. అదేవిధంగా మరలా కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక 8 మంది తొక్కిసలాట్లో చనిపోవడం. ఈ ప్రభుత్వం మీద ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనగానే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం. అది ఎలా ఉందంటే కల్తీ మద్యం అమ్ముతున్నట్టు కూడా క్లియర్గా ఎవిడెన్స్ తోటి మీడియాకి చిక్కారు. ఎవరైతే ఆ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి, అదేవిధంగా జనార్దన్ రావు, వారిని ఇంతవరకు వారి మీద యాక్షన్ లేదు. దాదాపు ఇప్పుడు 40 రోజుల దాకా అవుతూ ఉంది, వారి మీద యాక్షన్ లేదు. కానీ ఎవరో ఒకళ్ళని పట్టుకోవటం, వాళ్ళని ఇంట్రాగేట్ చేసాము అంటాం, వాళ్ళు ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్, వాళ్ళు వీళ్ళ పేరు చెప్పారంటాం, దానికి ఏం ఎవిడెన్స్లు ఉండవు. ముందు వీళ్ళని అరెస్ట్ చేయటం, ఇబ్బంది పెడతాం. వాళ్ళకి ఇప్పుడున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇదొక ఇదనమాట. ఇప్పుడు దాదాపు వాళ్ళు ఈ 17 నెలలు 18 నెలల యొక్క పరిపాలనలో ఎక్కడ ఎవిడెన్స్ లేవు. అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా కోర్టులో ఎక్కడ వాళ్ళు నిరూపించుకోలేక మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా జోగి రమేష్ గారిని, అంటే జోగి రమేష్ గారు గతంలో ఆయన మంత్రిగా చేశారు. వైఎస్ఆర్సీపీలో బీసీ సామాజిక వర్గానికి, అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతను మంచి సబ్జెక్ట్ ఉంది, ఏదైనా కూడా ధైర్యంగా మీడియా ముందు చెప్పగలే వ్యక్తి. అందువల్ల ఇటువంటి ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే ఫెరేషియస్గా ఉంటారో అటువంటి బీసీలని అనగదొక్కాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం బీసీలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేస్తూ ఆయన 56 కార్పొరేషన్లు చైర్మన్లు చేసి రాజ్యాంగంలో అదే ఏదైతే గవర్నమెంట్ ఉందో దాంట్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేశాడు. అదేవిధంగా కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు కానీ దాదాపు 50% పైనే, కొన్ని అయితే కార్పొరేషన్లు 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చారు. మరి అటువంటి మీ ప్రభుత్వంలో అటువంటి గౌరవాన్ని బీసీలకు ఇవ్వాలి, కానీ బీసీలని ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం తీవ్రంగా వైఎస్ఆర్సీపీ బీసీల తరఫున మేము ఖండిస్తున్నాం. ఆయన జోగి రమేష్ గారు ఓపెన్గా చెప్తున్నారు, నాకు నార్కో అనాలిసిస్ టెస్ట్కి రెడీ, మీరు సిబిఐకి ఇవ్వండి అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. నేను ఏ దేవుడి దగ్గరికైనా వచ్చి మా కుటుంబం ప్రామిస్ చేస్తాం, ప్రమాణం చేస్తాం, మీరు చేస్తారా అంటున్నారు. దానికి ఒక్కళ్ళు నీకు సమాధానం లేదు. ఎప్పుడైనా తప్పు చేయలేదంటానికి ఇవే మరి నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే అది అతనికి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే చెప్తారు. అది అటువంటి చేయలేక ఎవరో తప్పుడు స్టేట్మెంట్ తీసుకుని ఈ రకంగా అరెస్ట్ చేయటం. గతంలో కూడా అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ గారి మీద ఆ రోజు దాడి చేయటం, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇవన్నీ రాబో కాలంలో మీరు ఇవన్నీ ఓట్ల రూపంలో ఏమైనా వీళ్ళందరినీ భయపెడితే మీకేమైనా ఓట్లు పడతాయి అనుకుంటున్నారేమో. బీసీలంతా కూడా గమనిస్తున్నారు.
బీసీలు ఇటువంటి బీసీ నాయకులు కానీ ఈ రకమైన ఇబ్బందులు పెడితే రాబో కాలంలో బీసీలు యొక్క వారి కోపానికి మీరు బాధ్యులు అవుతారు. ఓటు రూపంలో మీకు వచ్చే ఎలక్షన్లో కరెక్ట్ రిజల్ట్ చూపిస్తారని ఈ మీడియా పరంగా తెలియజేస్తాను. కొట్ల సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నిన్న బీసీ గౌడ సామాజిక వర్గానికి చెంది మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య. మేము చెప్తా ఉన్నాం, ఇది ఇప్పుడు ఇంతకుముందు మన శంకరన్న గారు కానీ గౌడ్ గారు కానీ చెప్పినట్టు ఇది డైవర్ట్ పాలిటిక్స్. ఏదైతే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో ఆ రోజు ఎవరో ఒకరిని మా నాయకుడిని అరెస్ట్ చేయటం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, రిమాండ్ పాలు చేయటం. మేము అడుగుతా ఉన్నాం, బీసీలకు మీరు ఇవ్వాల్సినటువంటి మీరు ఏదైతే అబద్ధ హామీలు చెప్పారో బీసీ రక్షణ చట్టం అది ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఆడబిడ్డనిదని గొప్పలుగా మీరు ప్రచార ఆర్భాటం చేశారు, మరి అది అమలు చేస్తున్నారా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి నెల 1500 ఇస్తా ఉన్నారు, అది ఇస్తా ఉన్నారా? మా బీసీలకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తా ఉన్నారు, అది ఇస్తున్నారా? ఇవన్నీ ఇవ్వకపోగా తల్లికి వందనం అనే మా అమ్మకు ఒడి పథకానికి మేము 3 4 ఇస్తామని చెప్పి అవి సక్రమంగా అమలు చేయకుండా ముఖ్యంగా మా బహుజనులకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, సక్రమంగా వేస్తున్నారా? ఎన్ని కొర్రీలు పెడుతున్నారు? మేము అప్పుడున్న సిస్టంలో డీబీటీ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఒడి ద్వారా మా డబ్బులు అందితే మీరు ఇవాళ ఆఫీసు చుట్టూ మా బహుజనులు తిరుగుతూ ఉంటారు. అలాగే ఉచిత బస్సు, ఇది కేవలం మమ్మల్ని హేళన చేసే కార్యక్రమం. ఉచిత బస్సుని పెట్టి ఇక్కడ బహుజనులు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటే మా మహిళల్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? సరిపడా బస్సులు ఇవ్వకపోగా అక్కడ తొన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఒక బస్సు ప్రయాణానికి కొట్లాడుకోవాలని ఈ మధ్య ఒక మహిళ టికెట్ తీసుకోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, మేము ఏదైతే గత ప్రభుత్వంలో బహుజనులకి గౌరవప్రదంగా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా మా పాలన జరిగింది, మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీసీలని అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మొన్న ఒక ఆయన లింగయ్య, కురుపు లింగయ్యని చంపారు. అలాగే ఈరోజు రమేష్ గారు అరెస్టు. మొన్న మా రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారంలో ఉంటే మనం డెమోక్రసీలో లేవా? అక్కడ మీరు మీ టీడీపీ మోకలు ఒక మూకమ్ముడిగా పడి దాడి చేయడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, మనకి పెద్దన్నగా చెప్పుకునే ఎలక్షన్లో అప్పుడు ప్రత్యక్షమై గత ఎన్నికల్లో కూడా ఆర్భాటంగా ఊళ్ళూరినటువంటి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం, ఎక్కడన్నా పెద్దన్నా మీరు వచ్చి వీటి మీద మాట్లాడండి. నిన్న మీ సామాజిక వర్గం వ్యక్తిని చంపితేనే మీరు మాట్లాడలా. మీరు గుంపుగత్తుగా ఓట్లేయడానికి కుట్రపూర్తిగా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పనిచేయడం జరిగింది. ఇంకొక ఆయన మైలవరం వసంత కృష్ణప్రసాద్ అంటాడు, వాళ్ళు గౌళ్ళు, వాళ్ళు ఏంది కళ్ళు బొల్లు అమ్ముకొని డబ్బు సంపాదించారు అక్రమంగా నకిలీ మద్యం అని. నకిలీ మద్యం చేసింది జనార్దన్ రావు. అది పక్కన దారి పట్టించేదానికి జనార్దన్ రావు ఒక స్టేట్మెంట్ ఇప్పించి అన్యాయంగా అక్రమంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే దానికి ఈయన హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. అవునయ్యా, మాకు చేత కాదు, మేము కళ్ళు తీసుకోవాల్సిందే, చెట్లు ఎక్కాల్సిందే, కళ్ళు తీసి దాని ద్వారా జీవనం చేసి ఆ విధంగా జీవిస్తా. అలాగే యాదవులు ఎలాంటి పశువులైనా దారికి తీసుకొచ్చి పాలు పెండటం, పాలు అమ్ముతాం. అలాగే ఒడ్డెర కమ్యూనిటీ మేము ఎలాంటి రాయినైనా పగల కొడతాం, ఆ రాళ్ళు తీసి వాటిని ఇల్లు కట్టుబడికి అమ్ముతూ ఉంటాం. అలాగే ప్రతి సామాజిక వర్గం, రజక సామాజిక వర్గం కానీ, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం కానీ, నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ కూడా సోషల్ ఇంజనీర్స్. మీకు అందరికీ తెలియని రోజుల్లో కొన్ని 100 సంవత్సరాల క్రితమే వీళ్ళకి ఇంజనీరింగ్ పనితనం తెలుసు, ఏదైనా చేయగలరు. మరి ఈ వృత్తుల్లోకి మీరు వచ్చి బ్యాంకులో రుణాలు తీసుకొని ల్యాండ్రీ పెద్ద యూనిట్లు ఎవరు ఇవ్వండి, మీయే ఉండి, డైరీ ఫారాలు ఎవరు ఇవ్వండి, మీయే ఉండి, కళ్ళు అది ఎత్తేసారు, బ్రాండీ షాపులన్నీ మీ కంట్రోల్లో ఉండి మీరు బ్యాంకుల్లో 1000 కోట్లు 100 కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టి మీలాగా జల్సాలు చేయటం బీసీ జనాభాకు తెలీదు. అందుకే మేము అమాయకులమే అనాదిగా వృత్తులు కనిపెట్టుకొని ఉన్నామని మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా గతంలో ఎవరైతే ఎన్టీ రామారావు ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి ఎన్నుపోటు ద్వారా తెలుగుదేశం పార్టీని పక్కదారి పట్టించి తమ్ముళ్ళు దోపిడీ పార్టీగా మార్చిన చంద్రబాబు నాయుడిని అతను చేసిన బీసీలకు చేసిన అన్యాయాన్ని గుర్తెరిగి మా అధినాయకుడు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్ వచ్చే విధంగా, అలాగే రాజకీయ చైతన్యం వచ్చే విధంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ స్థానిక ఎన్నికల్లో కూడా స్థానాలు కల్పించాడు. స్థానిక ఎన్నికల్లో మీరు ఒక నాయకుడి ద్వారా రిజర్వేషన్ రద్దు చేపిస్తే మా నాయకుడు పార్టీ ద్వారా వాళ్ళకి దక్కాల్సిన అన్ని చోట్ల కూడా స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత కల్పించినటువంటి ఘనత ఉంది. మరి ఇలాంటి కుయుక్తుల పాలన ఈ కూటమి పాలనలో జరుగుతూ ఉంది. ఏదైతే లోకేష్ యుగాలలో చెప్పాడో రక్షణ చట్టం తక్షణం అమలు చేయాలని, బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులన్నింటి కూడా తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జోగి రమేష్ గారిని
అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అన్ని బీసీ సంఘాల తరపున, అట్లాగే బీసీ న్యాయవాదిగా లీగల్ సెల్ తరపున కూడా మేము ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పని ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని చెప్పని ఎంతమందినైనా ముద్దాలుగా పెట్టచ్చు, ఎంతమందినైనా తప్పుడు కేసులు ఇరికించిన సాంప్రదాయాన్ని కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూనే ఉంది. 2014లో గతంలో ఏంటంటే బీసీలని మాటలతోటి అవమానించేవాళ్ళు. సచివాలయంలో నాయ బ్రాహ్మణులు కలిస్తే మీ తోకలు కత్తిరిస్తామని చెప్పని మొదలుపెట్టిన కాడి నుంచి, అలాగే దళితుల్లో ఎవరైనా పుట్టాలని చెప్పని ఎస్సీలని అవహేళన చేసిన కాడి నుంచి ఈరోజు ఏంటంటే భౌతికంగా ఇళ్ల మీదకు పంపించి ఎవరు కూడా రాజకీయాల్లో ఉండకూడదు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ప్రకటించకూడదు అన్నట్టుగా బీసీలని ఎస్సీలని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 20 నెలల కాలం నుంచి కూడా అనేక రకాలైన అక్రమ కేసులు, ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా మాట్లాడితే కేసులు. మొట్టమొదటిసారిగా ఈ కల్తీ మద్యం మీద ములకల చెరువు వెళ్ళి జోగి రమేష్ గారు దీన్ని బయటికి తీశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో సహా అన్నీ చూపిస్తారు. ఇదిగో ఎలా ఉంది చూడండి, ఇదిగో ఇది కుటీర పరిశ్రమలాగా చేసుకున్నారని చెప్పని చేశారు. దీనికి ముఖ్యం ఆద్యులలో వెలుగులో తెచ్చింది కూడా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. జయచంద్రారెడ్డి ఎవరు, జనార్దన్ రావు అనే వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు మా సౌత్ ఆఫ్రికాలో ఫార్ములా కనిపెట్టి వాళ్ళు అక్కడ నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కనుక్కొని వచ్చి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మీద అమలుపరచాలని చెప్పని దురుద్దేశం. ఎందుకు ప్రజల ప్రాణాలు ఎట్లయినా పోవాలి, వీడు మద్యం తాగాలి, వాళ్ళ ఆరోగ్యాలు మాకు సంబంధం లేదన్నట్టుగా. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గవర్నమెంట్ మద్యం అమ్మింది. ఎందుకు అమ్మింది? ప్రభుత్వం పారదర్శకం ఉంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఎవరన్నా ఏదైనా మద్యం గురించి ఎవరైనా ఇదైనా కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ కల్తీ మద్యం అనేది అన్ని షాపుల్లోకి వెళ్ళిపోతే ప్రజల ప్రాణాలకి గ్యారంటీ ఎవరు? దానికి అది నిన్న కాశీబుక్కలో జరిగినా కానీ ఇంకోటైనా కానీ ఈ తుఫాను శంకరన్ గారు చెప్పినట్టుగా ఈ తుఫాను బాధితులకు అందరూ ఎవరికైనా సరే నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పని వెంటనే దీన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ దృష్టి మరల్చాలి. జనరల్గా చూస్తాం మనం, ఏదైనా పెద్ద సమస్య ఉందనుకోండి, దాన్ని ఒక చిన్న సమస్య పెట్టి దీన్ని వాళ్ళ మీడియా పూర్వకంగా హైలైట్ చేస్తూ ఉంటారు, దీన్ని ఇష్యూ చేస్తారు. అంటే పాత విషయం మరుగుపడిపోద్దని చెప్పి అనుకున్నారు. కానీ బీసీలు ఎవ్వరు కూడా మర్చిపోరు. బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎవరికైనా సరే వాళ్ళకి అవమానాలు కానీ జరిగినా, వాళ్ళకి చేసిన ఇది రెట్టింపై తిరిగి రేపు ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి బీసీల పట్ల ఇప్పటికైనా సరే మీరు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఎవ్వరూ కూడా మా బీసీలోనే అనగదొక్కాలని కానీ లేకపోతే వాళ్ళ పట్ల అక్రమ కేసులు పెట్టాలని చూస్తే కూడా దీన్ని సహించేది లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి బీసీల బాగుకు ఎవరైతే తోడ్పడతారో వాళ్ళకి మద్దతు ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే జోగి రమేష్ గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు సుతారం శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ సిటీ బీసీఎల్ అధ్యక్షుడిని. నిన్న జరిగిన విషయం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన కేసు గురించి మాట్లాడిన వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే బీసీల పట్ల ప్రేమ అంటున్నారు కానీ బీసీలని రాజకీయంగా రానీయకుండా చూస్తున్నారు. ఇది చాలా హేయమైన చర్య. గతంలో కూడా నాయి బ్రాహ్మణుల సోదరులను మీరు ఏ విధంగా మాట్లాడారో మాకు అర్థమవుతుంది. ఇది తీవ్రంగా అందరూ బీసీ సంఘాలు అందరూ కూడా మీరు ఆలోచించుకోవాలని మనం చేసుకుంటూ, అలాగే గతంలో కూడా 56 చేనులు మా నాయకుడు ఇస్తే మీరు 36 ఇచ్చి బీసీలకు న్యాయం చేశానంటున్నారు. ఇది చాలా దారుణం. న్యాయం చేయకపోగా ఈ విధంగా కేసులు పెట్టి చేయటం అనేది చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో మేము బీసీలమంతా ఐక్యంగా ఉండి రేపు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను స్టేట్ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే ఒక బీసీ సీనియర్ నేత జోగి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం, అక్రమంగా అరెస్ట్ చేయటం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాగే చూసుకుంటే ఉప్పల హారికాని కానీ ప్రతి ఒక్కరిని కూడా బీసీలని ఏ విధంగా టార్గెట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొనల్లా మరి ఇలా చేస్తున్నాడు. ఇట్లా వరద బాధితులను కానీ ఇలాగే గుడిలో కానీ ఎక్కడ చూసుకున్నట్టయితే ఈ మధ్య అందరూ చనిపోయి ఉన్నారు. వాళ్ళని పరామర్శించకపోగా అలాగే వాళ్ళని వెళ్ళి పరామర్శించండి అని చెప్పి అన్ని పనులు వాళ్ళకి సమకూర్చేలాగా చేయకుండా
ఈరోజు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ మంత్రులు ఉన్నారా, ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎక్కడ జనాలు ఉన్నారా టార్గెట్ చేయండి, ఎర్ర బుక్ ఒకటి పెట్టాము దాన్ని మనము ఆమోదించాలి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ నడుపుతున్నారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా పరామర్శిద్దామే, వాళ్ళకి ఏదన్నా చేద్దామే, వాళ్ళ కుటుంబాలు ఈరోజు చూస్తే ఎలాగా ఇది చేస్తున్నారా, కుటుంబాలని ఆదుకుందామా అని చెప్పేసి పని కట్టుకొని ఆ పనులు చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద ఎలాగా ఇది చేస్తున్నారంటే టార్గెట్ అలా చేస్తున్నారు. అట్లా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల మీదకి వచ్చేసరికి ఏమో ఈ కల్తీ మద్యము గురించి కేసులు పెట్టడం, చిన్నపిల్లలను చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరిని చూస్తే గంజాయి కేసులు, వీళ్ళకి ఇదే రాజ్యాంగం అయిపోయింది. చూస్తున్నాను ఈ మన రాష్ట్రం అంతా చూస్తుంది, బీసీలందరూ కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నా పేరు పనేదప్ సుధాకర్, బీసీసీఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నాను. నేడు జరిగినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడు సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రివర్యులు వారిని అరెస్ట్ చేయటం, మాజీ మంత్రివర్యుని అరెస్ట్ చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలసీ అనేది ఒకటి ఎన్నుకొని నిన్న కాశీ గుడిలో జరిగినటువంటి 9 మంది వాళ్ళు భక్తులు చనిపోగా ఈ తుఫాను బాధితులుగా వరదల వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వడంలో విఫలమయ్యి అవన్నీ డైవర్ట్ చేయడానికి నిన్న ఈ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం అనేది ఒక పాలసీగా ఎన్నుకొని ప్రజలందరినీ ఒక భయభ్రాంతులుగా చేసి ఇది చేయటానికి ఈ పాలసీని ఎన్నుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ మద్యంని ఒక కుటీర పరిశ్రమగా ఇచ్చేసి ఒక చంద్రబాబు నాయుడు మేము ఒక ఇది చేస్తామని చెప్పి మొన్న ప్రభుత్వం ముందు మేము అన్ని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ఈ మద్యపానాన్ని కుటీర పరిశ్రమలను ఎన్నుకొని డబ్బుని ఈ విధంగా చేసి వాళ్ళ ప్రభుత్వ నాయకులకి చేసే విధంగా చేసి అరెస్ట్ ఇప్పుడు దాంట్లో లేని వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ కారణానికి బీసీ నాయకులు రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించే విధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేసి వాళ్ళని కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పేట్టుగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ